ఒకటి ఇంటర్నల్ ఇంకొకటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఈ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఎందుకు ఫాలో అవ్వాలి అంటే మన ఫేస్ వాష్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఆరెంజ్ సీరం ఇంట్లోనే హోమ్ మేడ్ విటమిన్ సి సీరం ఒకటి ప్రిపేర్ చేస్తాను. SPF 50+ ఉండేలాంటిది చూస్ చేసుకుంటే అన్ని రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి, ఇవి ఎక్కువ ప్రైజెస్ లేవు. నైట్ వచ్చేసి డీప్ రిపేర్ అండ్ నరిష్మెంట్ కి. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, నన్ను అడుగుతూనే ఉన్నారు కదా నా స్కిన్ కేర్ రొటీన్ని షేర్ చేయమనేసి. సో ఇవాల్టి వీడియోలో నా హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం నేను ఫాలో అయ్యే మార్నింగ్ అండ్ నైట్ రొటీన్ స్కిన్ కేర్ని మీతో షేర్ చేసుకుంటూ వీడియో ఎండ్లో ఒక బోనస్ టిప్ అయితే మీతోటి షేర్ చేస్తాను. ఇవన్నీ వర్క్ అవ్వాలంటే ఆ బోనస్ టిప్ ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకెంతో మోటివేటింగ్ గాను, అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి మన వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఒక చిన్న డిస్క్లైమర్ వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందే, ఏంటి అది అంటే ఈ వీడియోలో నేను షేర్ చేసేది ఎలాంటి స్కిన్ అంటే కలర్ ఇంప్రూవ్మెంట్కో లేకపోతే ఫెయిర్గా అవ్వడానికో నేను ఎలాంటి టిప్స్ చెప్పడం లేదు. బికాజ్ స్కిన్ కలర్ అనేది జెనెటికల్గా వచ్చేది, సో దాన్ని మనం మార్చలేము. బట్ మన స్కిన్ని హెల్దీగా గ్లోయింగ్గా బ్రైట్గా అవ్వడానికి అంటే చూడగానే చాలా బ్రైట్గా అట్రాక్టివ్గా అంటే కాంతివంతంగా ఉండడానికి హెల్ప్ఫుల్ అయ్యే టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియోలో చెప్పే ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు హెల్దీ గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది, ఇది నా గ్యారంటీ. సో స్కిన్ కేర్ అని వచ్చినట్లయితే మేజర్గా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒకటి ఇంటర్నల్ ఇంకొకటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇవి రెండు ఒకదానికొకటి కోరిలేషన్ ఉంటాయి అనమాట. అంటే ఒకటి బాగుంటే ఇంకొకటి బాగుంటుంది, అలాంటివి ఇవి రెండు. అంతకన్నా ముందు ఫస్ట్ మన ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది మన స్కిన్ టైప్ ఏంటి అని తెలుసుకోవాలి. దాంట్లో 2 రకాలు, ఒకటి ఆయిలీ స్కిన్ లేదంటే డ్రై స్కిన్. కొంతమందికి కాంప్లెక్స్ ఆఫ్ బోత్, అంటే స్కిన్ ఫేస్ వరకు మాత్రమే ఆయిలీగా ఉంటుంది, బాడీ వచ్చేసి డ్రైగా ఉంటుంది. సో ఫస్ట్ మీ స్కిన్ టైప్ ఏది అనేసి మీరు తెలుసుకుంటే ఈ వీడియో ఫర్దర్గా ఈజీగా అర్థమవుతుంది. నేను ఆల్ టైప్ ఆఫ్ స్కిన్కి హెల్ప్ఫుల్ అయ్యేలాంటి స్కిన్ కేర్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను ఇవాళ. ఫస్ట్ ఎక్స్టర్నల్ స్కిన్ కేర్ గురించి డిస్కస్ చేద్దాము. ఏంటి ఎక్స్టర్నల్ స్కిన్ కేర్ అన్నట్లయితే 2, ఒకటి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్, 2 నైట్ స్కిన్ కేర్ రొటీన్. మనము మన స్కిన్ హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా మార్నింగ్ అండ్ నైట్ ఈ కొన్ని స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఈ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఎందుకు ఫాలో అవ్వాలి అంటే మన స్కిన్ ప్రొటెక్ట్ చేయడానికి అలాగే హైడ్రేటింగ్గా ఉండడం కోసం ఫాలో అవుతాము. ఫస్ట్ స్టెప్ ఏంటి, దీంట్లో టోటల్గా 5 స్టెప్స్ ఉన్నాయి. అంటే స్కిన్ కేర్ అనగానే ఇదేదో మేకప్ కాదు, మనం జనరల్గా డే టు డే లైఫ్లో డైలీ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిన రొటీన్ ఇది. స్కిన్ కేర్ అనగానే ఏదో మేకప్ వేసేసుకుంటారు అనే ఫీలింగ్లో చాలామంది ఉంటారు. ఇంతకు ముందు జనరేషన్స్ వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి పొల్యూషన్, మనం పీల్చే గాలి, వచ్చే రేస్ కావచ్చు, తినే ఫుడ్ ప్రతి ఒక్కటి పొల్యూటెడ్గానే ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ బేసిక్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇది ఎలాంటి మేకప్ కాదు, ఇది జనరల్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ఇది. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫేస్ వాష్. మన ఫేస్ వాష్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే జెంటిల్గా ఉండి క్లెన్సర్ బేస్డ్ ఫేస్ వాష్ చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే జెల్ టైప్ ఉండేది, ఒక డ్రై స్కిన్ వాళ్ళకైతే క్రీమ్ టైప్ ఉండేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. జెల్ టైప్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇవాళ పర్టికులర్గా ఈ బ్రాండే వాడండి అని నేను సజెస్ట్ చేయను. నేను చెప్పే కొన్ని కాంపౌండ్స్ ఏవేవైతే ఉన్నాయో కంపోజిషన్, ఇవి మీరు బేస్ చేసుకొని ఏ బ్రాండ్లో అయినా కూడా మీరు ప్రోడక్ట్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ నేను వాడే ప్రోడక్ట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఆ లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు సేమ్ ప్రోడక్ట్స్ని కూడా యూస్ చేయొచ్చు. ఒక పర్టికులర్ బ్రాండ్ నుంచి అన్ని ప్రోడక్ట్స్ నేను యూస్ చేయడం లేదు, డిఫరెంట్ బ్రాండ్స్లో, బికాజ్ ప్రైజెస్ని వేరీ చేసుకుని సేమ్ కంపోజిషన్ ఉండేలాంటి ప్రోడక్ట్స్ని నేను చూస్ చేసుకున్నాను. సో అకార్డింగ్గా మీ బడ్జెట్కి అకార్డింగ్గా మీ స్కిన్ టైప్కి అకార్డింగ్గా మీరు ప్రోడక్ట్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఫేస్ వాష్కి అయితే ఇది నేను యూస్ చేసేది వచ్చేసి ఈ మమా ఎర్త్ చార్కోల్ ఫేస్ వాష్. బికాజ్ నాది ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కిన్. అది ఎలా అంటే ఇప్పుడు ఫేస్ వాష్ చేసి ఇంకొక 1 hour వదిలితే ఇలా టచ్ చేస్తే ఆయిల్ వస్తుంది, అంత ఎక్స్ట్రీమ్ ఆయిలీ స్కిన్. సో అంటే ఇలా ఆయిలీ స్కిన్ వాళ్ళు పింపుల్స్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఈజీగా ఆయిల్ అక్యుములేట్ అవ్వడం వల్ల పింపుల్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు నా స్కిన్ అబ్జర్వ్ చేసిన
చేసినట్లయితే అప్పుడప్పుడు మంత్లీ ఈ PMS టైంలో ఒక పింపుల్ ఏమైనా రావచ్చు, అది కూడా మార్క్ ఉండదు. సో ఇంత ప్రాపర్గా కేర్ తీసుకోవడం వల్లనే నా స్కిన్ని పింపుల్ ఫ్రీగా హైడ్రేటింగ్ అయితే నేను మెయింటైన్ చేయగలుగుతున్నాను. నేను వచ్చేసి ఈ చార్కోల్ ఫేస్ వాష్ అయితే మమాఎర్త్ బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నా. దీంట్లో వచ్చేసి యాక్టివేటెడ్ చార్కోల్ అండ్ కాఫీ ఉంటుంది. ఇది చాలా జెంటిల్ ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి చూసుకుంటే జెల్ లాగా ఉంటుంది, థిక్ క్రీమ్ లాగా అయితే ఉండదు. ఒకవేళ మీది డ్రై స్కిన్ అంటే కొంచెం క్రీమ్ బేస్డ్ ఉండేలాంటి ఫేస్ వాష్ని చూస్ చేసుకోవచ్చు. సో నా వాయిస్ కొద్దిగా గరుగ్గా అనిపించవచ్చు, కోల్డ్ అయింది సీజనల్ చేంజ్ వల్ల, లైట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అయింది. సో వాయిస్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. సెకండ్ స్టెప్ వచ్చేసి టోనర్. ఇది చాలా మంది మిస్ చేస్తారు. ఈ టోనర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన ఫేస్లో ఫేస్ వాష్ చేసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా దుమ్ము డర్ట్ లాంటివి ఉన్నా కూడా ఈ టోనర్ రిమూవ్ చేసేసి మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. టోనర్ అంటే మనము ఏదైనా సరే రోజ్ వాటర్ యూస్ చేయొచ్చు, లేకపోతే ఆల్కహాల్ ఫ్రీ ఎనీ టోనర్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఇఫ్ పాసిబుల్ హైలోరానిక్ యాసిడ్ ఉండేలాంటి టోనర్స్ చూస్ చేసుకుంటే మన స్కిన్ బాగా హైడ్రేటింగ్ అయితే ఉంటుంది. నేను వచ్చేసి ఈ ద మామ్స్కో టోనర్ని అయితే యూస్ చేసిన. ఇది కూడా విటమిన్ సి ఫేస్ టోనర్. ఇది కంపల్సరీ ఫేస్ వాష్ తర్వాత మనం యూస్ చేయాలి. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఇద్దరు మన కాటన్ ప్యాడ్స్ వస్తాయి, దాంట్లో కొంచెం అప్లై చేసి ట్యాప్ చేసుకోవచ్చు. లేదు అంటే మన చేతిలోకి వేసుకొని జస్ట్ జెంటల్గా రబ్ చేసి ట్యాప్ చేసుకోవాలి. మనం మిగతా క్రీమ్స్ పూసినట్టుగా అలా రబ్ చేయకూడదు, జస్ట్ ట్యాప్ చేసుకొని అది కంప్లీట్గా డ్రై అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఫాలో అవ్వాలి. ఈ టోనర్ అస్సలు మిస్ చేయకండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి సీరం. ఈ సీరం గురించి అయితే చాలా మందికి ఇప్పటికీ నాకు తెలిసి అవేర్నెస్ ఉండదు. సీరం ఎలా అంటే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మన స్కిన్లో ఉండే హైడ్రేషన్ని హోల్డ్ చేసి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మనకు అర్లీగా వ్రింకిల్స్ రావడం అంటే ముడతలు పడడం లాంటివి, స్కిన్ డల్నెస్ లేకోకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది సీరం అనేది. ఈ సీరం కూడా మార్నింగ్ వేరు నైట్ వేరు ఉంటుంది. మార్నింగ్ యూస్ చేసే సీరంలో ఖచ్చితంగా విటమిన్ సి ఉండేలాంటి సీరంని మనము యూస్ చేయాలి. నేను వచ్చేసి ఈ డర్మాకో బ్రాండ్ ఇంతకుముందు యూజ్ చేస్తున్నా. ఇందులో వచ్చేసి 10% నియాసినమైడ్ ఫేస్ సీరం. ఇది మార్నింగ్ అండ్ నైట్ రెండింటికి అంటే డే అండ్ నైట్ రెండింటికి ఇది వర్క్ అవుతుంది సీరం. బట్ ఈ మధ్య కొద్ది రోజులు అంటే అరౌండ్ ఒక 2 monthsగా కూడా హోమ్ మేడ్ ఆరెంజ్ సీరమే నేను అంటే ఆరెంజ్ సీరం ఇంట్లోనే హోమ్ మేడ్ విటమిన్ సి సీరం ఒకటి ప్రిపేర్ చేస్తాను. జస్ట్ ఆరెంజ్ పీల్స్ తోటి ప్రిపేర్ చేస్తాను. అది యాక్చువల్గా అయిపోయింది, ప్రిపేర్ చేయాలి, రేపు ప్రిపేర్ చేస్తాను. ప్రిపేర్ చేశాక విటమిన్ సి సీరం ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటా. సో ఈ టోనర్ అప్లై చేశాక ఈ సీరమ్ని కూడా ఫ్యూ డ్రాప్స్ మన స్కిన్కి అప్లై చేసుకొని మనం ఇప్పుడే కానీ ఏ క్రీమ్ కానీ ఏదైనా సరే మనం స్కిన్ కేర్ అన్నప్పుడు ఫేస్ అండ్ నెక్ రెండింటికి కలిపి చేసుకోవాలి. అప్పుడే ఈవెన్ టోన్ అనేది ఉంటుంది, లేకపోతే ఫేస్ ఒక కలర్లో ఉంటే నెక్ ఒక కలర్లో ఉంటుంది, అన్ఈవెన్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ మనకు దీని ఇంపార్టెన్స్ మోస్ట్లీ ప్రతి ఒక్కరికి తెలుసు. చాలామంది ఏమంటే ఫేస్ వాష్ చేయగానే మాయిశ్చరైజర్ అప్లై చేస్తారు, దీంతో స్కిన్ కేర్ అయిపోయింది అనుకుంటారు. బట్ దీనికి ముందు 2 స్టెప్స్ ఉన్నాయి, టోనర్ అండ్ సీరం, తర్వాత మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ వచ్చేసి లైట్ వెయిట్ నాన్ కామిడోజెనిక్ మాయిశ్చరైజర్ యూస్ చేయాలి. ఈ కామిడోజెనిక్ అంటే ఏం లేదు, కొంచెం థిక్గా ఉండేలాంటి క్రీమ్స్ యూస్ చేసామంటే మన పోర్స్లో అంతా కూడా బ్లాక్ అయిపోయి అక్కడ ఒక కైండ్ ఆఫ్ ఆయిల్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల పింపుల్స్ ఎక్కువగా వస్తాయి. సో యాక్నే ఇష్యూస్ పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా లైట్గా ఉండేలాంటి నాన్ కామిడోజెనిక్ మాయిశ్చరైజర్ యూస్ చేయాలి. నేను వచ్చేసి ఈ లోటస్ వైట్ గ్లో విటమిన్ సి రేడియన్స్ జెల్ క్రీమ్ యూస్ చేస్తాను. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఎలా అంటే మనకు అప్లై చేస్తే అసలు ఒక లేయర్ మన మాయిశ్చరైజర్ అప్లై చేసామన్నట్టుగా కూడా ఉండదు. ఇది బోత్ మార్నింగ్ అండ్ నైట్ రెండింటికి నేను ఇదే యూస్ చేస్తాను. నేను ఇవాళ చెప్పే ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మార్నింగ్ యూస్ చేయొచ్చు, నైట్ యూస్ చేయొచ్చు. సో సపరేట్గా కొనాలి, మనీ అంటే స్పెండ్ చేయాలి సపరేట్గా అనేంత అవసరం ఉండదు. రెండింటికి కలిపే చెప్తున్నాను. అలాంటివే నేను చూస్ చేసుకున్నాను. ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ నేను ఈ ప్రోడక్ట్స్ని నేను పర్సనల్ యూస్ చేయడానికి అయితే చూస్ చేసుకున్నాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం మెయిన్గా మన స్కిన్కి రేడియన్స్ గ్లో హెల్దీగా ఉండాలంటే విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మన స్కిన్కి విటమిన్ సి అనేది అంత మంచి గ్లో ఇస్తుంది. కాబట్టి మోస్ట్లీ నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా విటమిన్ సి రిచ్ ఉండేలాంటివే చూస్ చేసుకుంటున్నా. ఇది ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ ఇద్దరికి సేమ్ రిజల్ట్స్ని అయితే ఇస్తుంది. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత లాస్ట్ స్టెప్, ఫైనల్ 5th స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్. ఇది అందరూ నెగ్లెక్ట్ చేసేది. ఏముంది, బయట ఎండలోకి వెళ్తే మాత్రమే సన్ స్క్రీన్
అప్లై చేసుకోవాలి అనుకుంటాం కదా, ఇది కంప్లీట్లీ రాంగ్. బికాజ్ మనం ఇంట్లో ఉన్నా కూడా ఆ పొల్యూషన్ నుంచి మనకు లేకపోతే రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా డైలీ మార్నింగ్ సన్ స్క్రీన్ మన స్కిన్కి అప్లై చేయాలి. ఈ సన్ స్క్రీన్లో కూడా SPF 50+ ఉండేలాంటిది చూస్ చేసుకుంటే మనకు ఎంత ఎండలోకి వెళ్ళినా కూడా మన స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా అలాగే డ్యామేజ్ అవ్వకుండా లోపల నుంచి కూడా మన స్కిన్ని కాపాడుతుంది. ఇందులో నేను వచ్చేసి ఈ మమా ఎర్త్ విటమిన్ C డైలీ గ్లో సన్ స్క్రీన్, ఇది SPF 50 PA+++. సో ఇది యూజ్ చేస్తున్నా నేను. స్కిన్కి చాలా బాగుంది రిజల్ట్ అయితే. ఆల్మోస్ట్ ఇది ఇవన్నీ కూడా నేను కొన్ని ఇయర్స్గానే యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఇది నేను ఫేస్కి యూజ్ చేసే సన్ స్క్రీన్ అయితే మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. విటమిన్ C ఉండేలాంటివి చూసుకోండి, SPF 50+ ఉండేలాంటివి చూసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి 5 స్టెప్స్ మనకు మార్నింగ్ స్కిన్ కేర్లో నేను ఫాలో అయ్యేది. ఇవన్నీ చేసుకోవడానికి కూడా హార్డ్లీ 5 మినిట్స్ పడుతుంది. ఇక్కడ మీకు చూపుతుంటే అమ్మ ఇన్నా అన్నట్టుగా అనిపిస్తుంది. మన స్కిన్ని కాపాడుకోవడానికి మనం ఇవన్నీ కూడా మంత్లీ కొనాల్సిన అవసరం లేదు. ఇవేవో ఒకటి కొన్నా కూడా ఇది నేను కొని మోర్ దెన్ 3 మంత్స్ అవుతోంది. స్టిల్ ఇంకా హాఫ్ బాటిల్ పైనే ఉంది. ఇది జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వాడతాము. ఈవెన్ ఈ క్రీమ్ కూడా అంతే, ఇది buy 1 get 1 వచ్చింది. కొని కూడా 4 మంత్స్ పైన అయింది, ఇంకా హాఫ్ పైన ఉంది. సో మనకు ఒకసారి కొన్నామంటే 3-4 మంత్స్ ఈజీగా ఇవన్నీ వస్తాయి. మన హెల్దీ స్కిన్ కోసం కొంచెం అమౌంట్ స్పెండ్ చేయడంలో తప్పే లేదు. సో ఇవన్నీ కొంచెం అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, ఇవి ఎక్కువ ప్రైజెస్ లేవు. ఇవి మనం ఎప్పుడో మన స్కిన్ కంప్లీట్గా డల్ అయ్యాక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వేలు ఖర్చు పెట్టి లేదంటే ఏ బ్యూటీ పార్లర్కో సలన్కో వెళ్ళి ఫేషియల్ అని చెప్పేసి అక్కడ సమ్ థౌజండ్స్ ఖర్చు పెట్టే బదులు మంత్లీ ఇంత కొంచెం అమౌంట్ చాలా తక్కువ 100స్లోనే అవుతుంది. ఇవన్నీ కూడా 3-4 మంత్స్ వస్తాయి. సో కొంచెం అమౌంట్ స్పెండ్ చేస్తే హెల్దీ స్కిన్ ఉంటుంది. స్కిన్ డ్యామేజ్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. ఇది మార్నింగ్ స్కిన్. ఇంకా ఇది బేసిక్ స్కిన్ కేర్ రొటీన్. దీని తర్వాత ఎప్పుడైనా అకేషనల్లీ ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే ప్రైమర్, ఫౌండేషన్, కాంపాక్ట్ ఇవి యూజ్ చేయొచ్చు. ఇవి యూజ్ చేసినా కూడా మన స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్ డ్యామేజ్ లాంటిది ఉండదు. బట్ డే టు డే లైఫ్లో రెగ్యులర్ బేసిస్లో ఈ కాంపాక్ట్, ఫౌండేషన్ ఇవి యూజ్ చేయకపోవడమే మంచిది. ఈవెన్ పౌడర్ కూడా మన స్కిన్కి అంత మంచిది కాదు. సో ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే మన స్కిన్ న్యాచురల్గా గ్లో వస్తుంది. సో ఎప్పుడైనా అకేషనల్లీ మేకప్ కూడా ఓకే, బట్ మేకప్ వేసుకున్న తర్వాత ఇంటికి రాగానే ఖచ్చితంగా మేకప్ రిమూవ్ చేసి మనం ఫేస్ వాష్ చేసుకుంటే మన స్కిన్ని కాపాడుకోగలుగుతాము. సో నెక్స్ట్ వచ్చేసి నైట్ స్కిన్ కేర్ రొటీన్. మార్నింగ్ వచ్చేసి మన స్కిన్ ప్రొటెక్షన్ అండ్ హైడ్రేషన్కి హెల్ప్ఫుల్ అయితే నైట్ వచ్చేసి డీప్ రిపేర్ అండ్ నరిష్మెంట్కి. మనం పడుకున్నప్పుడే మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఏమైనా రిపేర్ అయ్యే టైం పడుకున్నప్పుడే. సో నైట్ టైం మన స్కిన్ని మనం పొద్దు నుంచి అలాగే ఉండి పనులన్నీ చేసి ఎంత పొల్యూషన్ ఎంత దుమ్ము ఉంటుందో అలాగే పడుకున్నామంటే నైట్ టైం ఆ ఆయిల్ అక్యుములేట్ ఎక్కువైపోయి దుమ్ము ఎక్కువగా చేరి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి పడుకోబోయే ముందు ఫేస్ వాష్ చేసుకొని పడుకోవాలని ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నారు. మనకు మంచి నిద్ర వస్తుంది, అట్ ద సేమ్ టైం మన స్కిన్ కాపాడిన వాళ్ళం అవుతాము. సో డీప్ రిపేర్ అండ్ నరిష్మెంట్ కోసమే ఈ నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అవుతాం. ఇది జస్ట్ 4 స్టెప్సే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్. సో యాజ్ ఐ సెడ్ మార్నింగ్ ఏదైతే యూజ్ చేస్తామో అదే ఫేస్ వాష్ తోటి క్లీన్గా ఫేస్ వాష్ చేసుకొని వైప్ చేసుకున్న తర్వాత టోనర్, ఇది రోజ్ వాటర్ యూజ్ చేయొచ్చు లేకపోతే సేమ్ ఇదే టోనర్ని యూజ్ చేసుకొని అప్లై చేసి ఇది డ్రై అయిన తర్వాత నెక్స్ట్ సీరం వచ్చేసరికి మార్నింగ్ విటమిన్ C యూజ్ చేస్తాం కదా, నైట్ వచ్చేసరికి ఈ 3 కాంపౌండ్స్ ఉండేలాంటి సీరం చూస్ చేసుకోండి. ఒకటి రెటినాల్. ఈ రెటినాల్ ఏం చేస్తుందంటే యాంటీ ఏజింగ్, మనకు అంటే స్కిన్లో ముడతలు రాకోకుండా డల్నెస్ రాకుండా రెటినాల్ ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నియాసినమైడ్. ఈ నియాసినమైడ్ ఏం చేస్తుందంటే మన స్కిన్లో యాక్నీ ఇష్యూస్, పింపుల్స్ రాకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హైలురానిక్ యాసిడ్. ఈ హైలురానిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే హైడ్రేషన్, మన స్కిన్లో ఉండే మాయిశ్చర్ని లాక్ చేసి మన హైడ్రేషన్ని మెయింటైన్ చేస్తుంది. సో ఈ 3 ఉండేలాంటి సీరంని మనం చూస్ చేసుకొని నేనేం చేశాను, ఈ 3 కాంపౌండ్స్ ఉండేలాంటిదే మార్నింగ్ అండ్ నైట్ 2 యూజ్ చేసేకి హెల్ప్ఫుల్ అయ్యేలాంటిది 10% నియాసినమైడ్ ఉండే ఫేస్ సీరం అయితే తీసుకున్నాను. ఈ సీరం ముందు ఇది యూజ్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు ఏమంటే మార్నింగ్ ఓన్లీ విటమిన్ C నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది, నైట్కి వచ్చేసి ఇది వాడుతున్నాను. ఇది కావాలంటే నేను లింక్ ఇస్తాను, చెక్ చేయొచ్చు, ఇదే తీసుకోవచ్చు. అయితే ఇంకా చాలా బ్రాండ్స్లో కూడా ఉన్నాయి. సో కాంపోనెంట్స్ ఉండేలాంటి సీరంని మీరు చూస్ చేసుకొని అప్లై చేసుకొని నెక్స్ట్ సీరం తర్వాత అగైన్ లైట్ వెయిట్ నాన్ కామిడోజెనిక్ మాయిశ్చరైజర్. సో ఏదైతే మార్నింగ్ యూజ్ చేస్తామో సేమ్ అదే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే సరిపోతుంది. లేదు మీకు కావాలంటే డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్ అని కూడా సపరేట్గా దొరుకుతాయి, అవి కూడా వాడుకోవచ్చు. ఎందుకంత వద్దు అనుకుంటే రెండింటికి సెట్ అయ్యేలాంటి ప్రోడక్ట్ పర్చేస్ చేసినట్లయితే హ్యాపీగా మార్నింగ్ అండ్ నైట్ ఇదే యూజ్ చేయొచ్చు. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఇది ఈవెన్ 5 మినిట్స్ కూడా పట్టదు, జస్ట్ 2 to 3 మినిట్స్లోనే నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే అయిపోతుంది. ఇంకా అడిషనల్గా ఎవరికైనా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, పఫీ ఐస్ ఉన్నాయి అంటే మీరు ఏం చేయొచ్చు అంటే పడుకోబోయే ముందు
ఒక చిన్న కాటన్ ప్యాడ్లోకి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రోజ్ వాటర్ అప్లై చేసుకొని బాగా ఐస్ చుట్టూ అప్లై చేసుకొని ఆ కాటన్ అలాగే పెట్టుకొని నిద్రపోవచ్చు. సో ఇది డార్క్ సర్కిల్స్ని పఫీనెస్ అవ్వకుండా, కళ్ళు అంటే ఉబ్బిపోకుండా కాపాడుతుంది. లేదంటే ఫ్యూ డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్ని కూడా లైట్గా అప్లై చేసి ఆ కళ్ళ మీద పెట్టుకోవచ్చు. లేదు అంటే ఏం చేయొచ్చు అంటే అలోవెరా జెల్ మనకి ఇంట్లో దొరుకుతుంది కదా, అలోవెరా మొక్క ఉంటే ఆ మొక్క నుంచి కొంచెం జెల్ ఎక్స్ట్రాక్ట్ చేసి పడుకోబోయే ముందు బాగా మాయిశ్చరైజర్ లాగా రబ్ చేసేసి, ఎందుకంటే మనము కంటికి ఈ పార్ట్కి ఇలాంటి కెమికల్స్ని మనం యూజ్ చేయం కాబట్టి వీలైనంత న్యాచురల్వే మనం యూజ్ చేసుకుంటూ ఉంటే ఈ డార్క్ సర్కిల్స్ రాకుండా ఉంటుంది. అలోవెరా అప్లై చేసి జెల్ని పడుకోవచ్చు. లేదు మనకు డే టైంలో ఎప్పుడైనా సరే కుకుంబర్ స్లైసెస్ని కట్ చేసి కంటి మీద పెట్టుకోవడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ రాకుండా అయితే ఉంటాయి. సో ఇది మార్నింగ్ అండ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చాలా సింపుల్ స్టెప్స్, ఇవి ఫాలో అయిపోతే చాలు మన స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. సో ఇది ఎక్స్టర్నల్. ఈ ఎక్స్టర్నల్ ఏమి మనం ఎక్స్టర్నల్గా ఫాలో అయితేనే ఆ కాసేపు మన స్కిన్ బాగా గ్లోయింగ్గా ఉంటుంది. బట్ ఇంటర్నల్ వచ్చేసరికి మనం ఇంటర్నల్ కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి అప్లై అంటే మన స్కిన్కి ఏమీ అప్లై చేయకుండా వితౌట్ మేకప్ కూడా మన స్కిన్ 24/7 గ్లోయింగ్గా అంతే బ్రైట్గా హెల్దీగా ఉండడానికి ఇంటర్నల్ స్కిన్ కేర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది నాకు ఎప్పుడు తెలిసిందంటే నా ప్రెగ్నెన్సీ టైంలో నేను తీసుకునే ఫుడ్ ఇంటేక్, నేను ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ రొటీన్ వల్ల నా స్కిన్లో చాలా మంచి చేంజెస్ అయితే వచ్చాయి. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను ఇంటర్నల్ స్కిన్ కేర్ అనేది. ఇప్పటికీ ఫాలో అవుతాను. వితౌట్ మేకప్ మన స్కిన్ అంతే గ్లోయింగ్ అయితే ఉంటుంది, ఎలాంటి డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి ఏమీ ఉండవు. ఫస్ట్ వన్ వచ్చేసి హైడ్రేషన్. మనం ఎంత వాటర్ ఇంటేక్ తీసుకుంటే మన స్కిన్ అంత అంటే గ్లోయింగ్గా ఉంటుంది, మన స్కిన్ అంత గ్లోయింగ్గా ఉంటుంది. మామూలుగా బాడీ వెయిట్కి అకార్డింగ్గా వాటర్ తీసుకోవాలంటారు. ఇన్ జనరల్ పర్ డేకి 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మన బాడీ హైడ్రేటింగ్గా ఉంటుంది. కొంతమందికి వాటర్ నచ్చదు, అలాంటి వాళ్ళకి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు. సో ఇవి టేస్టీగానే ఉంటాయి, మన స్కిన్కి మంచిది. ఇంకా కుదిరితే ఎవరైనా ఫ్రెష్ ఫ్రూట్స్ ఎంత వీలైతే అంత డేలో 1 or 2 ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన స్కిన్ మన బాడీకి మన స్కిన్ కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్ మన బాడీకి అందడం వల్ల స్కిన్ చాలా రేడియంట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కొన్ని రెసిపీస్ షేర్ చేశాను. ఇంకా వచ్చేది సమ్మరే కాబట్టి ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫ్యూజ్డ్ వాటర్ రెసిపీస్ అయితే షేర్ చేశాను. 30 డేస్కి సరిపడా 30 ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని కూడా నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ రెసిపీస్ వెరీ సూన్ షేర్ చేస్తాను. అవి కాకుండా అడిషనల్లీ ఈ వీక్ లేకపోతే నెక్స్ట్ వీక్లో నేను తీసుకునే కొన్ని మిక్స్డ్ కాంపోజిషన్ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి. ఇట్లా జ్యూసెస్ తీసుకోవడం వల్ల మన స్కిన్ చాలా గ్లో వస్తుంది. ఆ రిజల్ట్ అనేది విత్-ఇన్ 1 monthలోనే మీరు ఆ రిజల్ట్ చూడొచ్చు. అలాంటి ఒక 5-6 జ్యూసెస్ ఉన్నాయి మన స్కిన్ కోసం పర్టికులర్గా. అవి కూడా వెరీ సూన్ నేను షేర్ చేస్తాను. నేను రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటాను అవి కూడా. సో ఇవన్నీ న్యాచురల్ సోర్సెసే. మనకు ఇవి వద్దనుకుంటే ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటే హ్యాపీగా ఏమీ అవసరం లేదు. అలా తీసుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రూట్ జ్యూసెస్లో అయినా తీసుకోవచ్చు. ఓవరాల్గా మన ఎయిమ్ ఏంటి, మన బాడీని మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచడం కోసం కావాల్సినంత వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, కొల్లాజెన్ బూస్టింగ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఈ కొల్లాజెన్ అంటే ఏంటి అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రోటీన్ మన బాడీలో, ఒక బిల్డింగ్ బ్లాక్ లాగా. అంటే మన స్కిన్కి, హెయిర్కి, నెయిల్స్, మజిల్, జాయింట్స్ అన్నిటికీ మధ్య బిల్డింగ్ బ్లాక్ లాగా. అంటే ఇవన్నిటికీ కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది కొల్లాజెన్ అనేది. ఇంకా స్కిన్ విషయానికి వచ్చినట్లయితే మన స్కిన్ ఎలాస్టిసిటీకి, అలాగే స్కిన్ గ్లో అవ్వడానికి, రేడియంట్గా ఉండడానికి, అర్లీగా ఏజ్డ్ లుక్ రాకుండా ఉండడానికి, ఈ ముడతలు అలాగే డల్నెస్ రాకుండా ఉండడానికి, మన స్కిన్ ఓవరాల్గా బ్రైట్గా ఉండడానికి ఈ కొల్లాజెన్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా వరకు ఇప్పుడు అంతా కూడా మార్కెట్లో కొల్లాజెన్ సప్లిమెంట్స్ కూడా వచ్చాయి, క్యాప్సూల్స్ లాగా చేసి, లేకపోతే క్రీమ్స్లలో కూడా మనకు దొరుకుతున్నాయి. బట్ మనకు ఆల్రెడీ దేవుడు కావాల్సిన న్యాచురల్ రిసోర్సే ఇచ్చారు కొల్లాజెన్ కోసము. సో అవన్నీ తీసుకోవాల్సిన పని లేదు. న్యాచురల్గా ఏమేమి ఫుడ్స్లో వస్తాయి అంటే మనకు నాన్ వెజ్లో తీసుకున్నట్లయితే చికెన్, ఫిష్లో మంచి కొల్లాజెన్ అనేది ఉంటుంది. అలా కాకుండా వెజ్లో తీసుకున్నట్లయితే ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్, ఆల్మండ్స్, బెర్రీస్, అలాగే విటమిన్ సి ఉండేలాంటి ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనకు అందులో కొల్లాజెన్ ఉంటుంది. లైక్ ఆరెంజెస్, చెర్రీస్, బెర్రీస్ వస్తాయి. అలాగే గోవా, ఆమ్లా, ఇవన్నిట్లో కూడా మనకు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ సి ఫుడ్ తీసుకుంటున్నామంటే మన బాడీ కొల్లాజెన్ ఇస్తున్నాం, అది మన స్కిన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఇంటర్నల్గా తీసుకునేవన్నీ ఏదో 1 రోజు 2 రోజులాగా, అంటే ఇప్పుడు మనం క్రీమ్స్ అప్లై చేయగానే గ్లో వస్తుంది ఇలా కాదు. ఫుడ్ ఇంటేక్ తీసుకుంటూ ఉంటే స్లోగా మన బాడీ ఆల్రెడీ అయిన డ్యామేజ్ని రిపేర్ చేసి మనకు యాక్చువల్ గ్లో ఇస్తుంది. ఇది పర్మనెంట్ ఇది. సో ఇదేదో అప్లై చేసి తీసేయగానే డల్ అయిపోవడం ఇలాంటివి ఉండవు. ఇంటేక్ మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మనకు న్యాచురల్ మంచి గ్లో అనేది వస్తుంది
మన స్కిన్ కి. హెల్దీ ఫ్యాట్స్ ఇవి ఎందుకు అవసరం అంటే మన స్కిన్ మంచి ఎలాస్టిసిటీ కోసం హెల్దీ ఫ్యాట్స్ అవసరం. మనకు గీలో అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ లో కూడా మనకు హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ స్కిన్ కోసము అంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ ని ఫ్లష్ అవుట్ చేసి మనకు మన స్కిన్ లో ఉండే డ్యామేజ్ రిపేర్ అవ్వడానికి న్యాచురల్ గా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. అందులో నేను ఇప్పుడు మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ తీసుకుంటాను కదా, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డీటాక్స్ డ్రింక్ అని చెప్తాను. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన స్కిన్ కి, ఎందుకంటే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. లేదు అంటే మనము వామ్ వాటర్ లో కొద్దిగా లెమన్ హనీ యాడ్ చేసి తీసుకోవడము, మన ఫుడ్ లో టర్మరిక్ యాడ్ చేసుకోవడము. సో ఇవన్నీ కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందించి ఆ టాక్సిన్స్ ని ఫ్లష్ అవుట్ చేయడం వల్ల మన స్కిన్ చాలా హెల్దీగా గ్లోయింగ్ గా ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా మన స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ స్లీప్. మనకు స్కిన్ అనేది రేడియంట్ గా బ్రైట్ గా హెల్దీగా ఉండాలంటే మినిమం 6 to 7 hours హెల్దీ స్లీప్ ఉండాలంటే డిస్టర్బ్డ్ స్లీప్ కాదు, బాగా మంచి హెల్దీ స్లీప్ ఉండాలి. ఇంకా కుదిరితే 8 hours పడుకున్నా కూడా చాలా మంచిదే మన స్కిన్ కి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ అండ్ యోగా. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవ్వడం వల్ల మన స్కిన్ లో మన బాడీలో ఫ్రెష్ బ్లడ్ మనకి ఎప్పటికప్పుడు పంప్ అవుతూ ఉన్నట్లయితే మన స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. సో దీనివల్ల మనకు న్యాచురల్ గ్లో వస్తుంది. ఇంకొకటి స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు హోమ్ మేకర్ కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ, లేకపోతే ఎంప్లాయీస్ ఎవరైనా సరే, మేల్ ఫీమేల్ ఎవరైనా సరే స్ట్రెస్ కి గురవ్వడం వల్లనే చాలా వరకు స్కిన్ డ్యామేజ్ అనేది అవుతోంది. మనకు డార్క్ సర్కిల్స్ రావడము, అలాగే స్కిన్ లో కైండ్ ఆఫ్ డల్నెస్ కనిపించడము, ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మన చాలా వీడియోస్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్ టిప్స్ కూడా షేర్ చేశాను. దీనికి ఏం హెల్ప్ఫుల్ అవుతుంది, మెడిటేషన్ చేయొచ్చు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ అండ్ జర్నలింగ్ చేయడం వల్ల మన నెగిటివ్ థాట్స్ పోయి మనలో పాజిటివ్ థాట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అలాగే ప్రాపర్ టైం ని మనం మేనేజ్ చేసుకోగలుగుతాం, సో దట్ స్ట్రెస్ ని అవాయిడ్ చేయగలుగుతాం ఈ సింపుల్ స్టెప్స్ వల్ల. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కంప్లీట్ గా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్, వైట్ ప్రోడక్ట్స్ ని వీలైనంత అవాయిడ్ చేయాలి. హెల్దీ ఫుడ్ అంటే మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్, ఫైబర్ అన్ని అందేలా అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ ని మనము మన డైలీ లైఫ్ లో తీసుకుంటున్నట్లయితే అది డైరెక్ట్ గా మన స్కిన్ కి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇవి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్కిన్ కేర్ అయితే ఇవి ఒకదానికొకటి ఎందుకు కోరిలేషన్ అన్నాను అంటే ఇంటర్నల్ గా మనం స్కిన్ కేర్ తీసుకుంటూ ఉంటే మంచి న్యాచురల్ గ్లో వస్తుంది. ఎక్స్టర్నల్ గా తీసుకునే కేర్ ఏదైతే ఉందో అది పొల్యూషన్ వల్ల లేకపోతే రేస్ వల్ల జరిగిన డ్యామేజ్ ని మనకు డ్యామేజ్ తాలూకు ఎఫెక్ట్స్ లేకోకుండా మన స్కిన్ ని కాపాడుతుంది. కాబట్టి రెండు మనం బ్యాలెన్స్డ్ గా ఫాలో అవుతున్నట్లయితే మనకు మంచి హెల్దీ గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. వీడియో ఎండ్ లో వచ్చాక బోనస్ టిప్ ఒకటి చెప్తానన్నాను కదా నేను ఫాలో అయ్యేది. ఏంటి అది అంటే వీక్లీ వన్స్, ఇది మనం డైలీ చేసేది ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇప్పుడు చెప్పబోయేది వీక్లీ వన్స్ చేసేది. ఏంటి అంటే వీక్లీ వన్స్ మనము ఫేస్ ప్యాక్, ఒకటి ఫేస్ మాస్క్ ఆర్ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఇది నేను హోమ్ మేడ్ ఇంట్లోదే, నేను బయట ప్రోడక్ట్స్ ఏవి పర్చేస్ చేయను, హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్. ఆల్రెడీ మన వ్లాగ్స్లో చాలా ఫేస్ ప్యాక్స్ అయితే షేర్ చేశాను. సో మీరు జస్ట్ స్కిన్ కేర్ బై హరీశ్వరి లొకేషన్ మీరు సెర్చ్ చేసినా కూడా ఆ వీడియోస్ని అయితే సజెస్ట్ చేస్తుంది, చూడొచ్చు. అలా కాకుండా మనకు న్యాచురల్గానే ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లో ఉండేవి, బియ్యం పిండి, శనగపిండి, పసుపు, అలోవెరా, హనీ, కర్డ్, ఇవన్నీ యూస్ చేసుకుంటూ మనము న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ ప్రిపేర్ చేసుకొని వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటే మన స్కిన్ చాలా గ్లోయింగ్ అయితే ఉంటుంది. ఇది కూడా ఎప్పుడు చేసుకోవాలంటే నైట్ ఇంకా పడుకోబోయే ముందు స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతాం కదా, నైట్ రొటీన్, దానికి కాసేపు ముందు ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసుకొని పడుకున్నట్లయితే నైట్ మన బాడీ కంప్లీట్గా స్కిన్ డ్యామేజ్ ఏదైనా ఉన్నా రిపేర్, స్కిన్ డ్యామేజ్ లాంటిది ఉంటే ఆ సెల్స్ అన్ని రిపేర్ అవ్వడం వల్ల మనకు మార్నింగ్కే మనం డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో హెల్దీ స్కిన్ వస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ముందు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 2 స్టెప్స్ ఫాలో అవుతూ గనక మీరు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే మీకు వచ్చే రిజల్ట్స్ అనేవి డబుల్ ఎఫెక్టివ్గా ఉంటాయి. ఏంటి అది అంటే ఫస్ట్ మనము ఆయిల్ తోటి, లైట్ వెయిట్ ఉండే ఆయిల్ తోటి బాగా మన స్కిన్ని మసాజ్ చేసుకోవాలి. నేనైతే ఆల్మండ్ ఆయిల్ లేకపోతే ఆలివ్ ఆయిల్ ఆల్టర్నేటివ్గా నేను యూస్ చేస్తూ ఉంటాను. ఆయిల్ తోటి బాగా మసాజ్ చేసుకున్నట్లయితే మనకు పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవ్వడం వల్ల మన స్కిన్ పోర్స్ ఓపెన్ అవుతాయి ఈ ఆయిల్ మసాజ్ స్టెప్ వల్ల. ఒక 5 minutes ఆర్ 10 minutes అలా వదిలేయాలి. సో మన స్కిన్ అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే స్టీమ్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత
తర్వాత ఒక టిష్యూ పేపర్ తోటి వైప్ చేసేయండి. ఆయిల్ ఏదైతే ఉందో ఎక్సెస్ ఆయిల్ వైప్ చేసేసి స్టీమ్ తీసుకోవాలి. ఈ స్టీమ్ తీసుకునేటప్పుడు కూడా వాటర్లోకి కొద్దిగా పసుపు వేసి వేడి చేసి ఇంకా స్టీమ్ తీసుకోబోయే ముందు కొంచెం హనీ, ఒక 1 టీ స్పూన్ అంత హనీ యాడ్ చేసి స్టీమ్ తీసుకుంటే మన స్కిన్ ఎంత రేడియంట్గా ఉంటుందంటే ఈ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల స్కిన్ పోర్స్ మనకు ఆల్రెడీ ఓపెన్ అవుతాయి. స్టీమ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి, మన స్కిన్ పోర్స్ ఓపెన్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఈ స్టీమ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫాలో అయ్యే స్టెప్ ఏదైతే ఉంటుందో దాని రిజల్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, మనకు వర్క్ అవుతుంది అనేసి అయితే అంటారు కదా. సో హనీ అలాగే టర్మరిక్ యాడ్ చేసిన దీన్ని స్టీమ్ తీసుకున్న తర్వాత ఒకసారి వైప్ చేసేసాక అప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోండి. రిజల్ట్స్ అయితే చాలా అమేజింగ్గా ఉంటాయి. ఒక 15-20 మినిట్స్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత వాష్ చేసేసి నెక్స్ట్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే ఉందో టోనర్ సీరం అలాగే మాయిశ్చరైజ్ చేసుకొని పడుకొని మార్నింగ్ లేసి చూడండి మీ స్కిన్ అంతకుముందు నైట్ పడుకోబోయే ముందు ఎలా ఉంది, మార్నింగ్ ఎలా ఉంది. విత్ ఇన్ ఈ 1 డేలోనే అంటే విత్ ఇన్ ఫ్యూ అవర్స్లోనే మంచి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇది నేను జనరలీ ఎవ్రీ ఫ్రైడే నైట్ ఇది ఫాలో అవుతూ ఉంటాను. సో అలా మీరు వీక్లీ వన్స్ ఈ స్టెప్స్ కానీ ఫాలో అయినట్లయితే స్కిన్లో మంచి చేంజెస్ అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడైనా ఫంక్షన్ ఉంది లేదంటే ఏదైనా పార్టీ ఉంది, స్పెషల్ అకేషన్ ఉంది అన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ 3 స్టెప్స్ అడిషనల్ బోనస్ టిప్ ఏదైతే చెప్పానో ఇప్పుడు ఇవి ఫాలో అయ్యి చూడండి. మీకు ఏ ఫేషియల్ అవసరం లేదు, మీ స్కిన్ అంత గ్లోగా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా మీరు ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో మీ ఫేస్ మీ స్కిన్ అలాగే ఉంటుంది. దీనికి నేను గ్యారెంటీ, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నేను వాడి దాని నుంచి వచ్చిన రిజల్ట్స్ని ఎంజాయ్ చేశాను కాబట్టి మీతోనే షేర్ చేసుకోగలుగుతున్నాను. చూసారా, చాలా సింపుల్ కదా మన స్కిన్ కేర్ రొటీన్ అనేది. ఇంతే, ఈ కొన్ని స్టెప్స్ మనం ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా మన స్కిన్ ఎప్పుడు హెల్దీగా గ్లోయింగ్గా న్యాచురల్ గ్లో అనేది మనకు స్కిన్కి ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. తప్పకుండా మీరు కూడా మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయండి. రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా హెయిర్ కేర్ రొటీన్ అడుగుతున్నారు కదా, నెక్స్ట్ ఇంకొక వీడియో ఎప్పుడైనా డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.